రాష్ట్ర నీటిపారుదల రంగ సలహాదారులు ఆర్ విద్యాసాగర్ రావు కన్నుమూశారు. చాలా రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు. ఇవాళ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కొద్దిసేపటి క్రితం చనిపోయారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన చాలా కీలక బాధ్యతలు నిర్వహించిండ్రు. సెంట్రల్ వాటర్ కమిషన్ల చీఫ్ ఇంజనీర్గా సేవలందించిండ్రు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల రంగానికి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేటందుకు అడ్వైజర్గా ఉన్నారు. విద్యాసాగర్ రావు సొంతూరు ఉమ్మడి నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెం. ప్రస్తుతం ఈ ఊరు యాదాద్రి జిల్లాలో ఉంది. 1960లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేసిండ్రు విద్యాసాగర్ రావు. ఆ తర్వాత రూర్కీ యూనివర్సిటీలో 1979లో వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ల మాస్టర్ డిగ్రీ కూడా చేసిండ్రు. 1983లో యుఎస్ఏలో ఉన్న కొలరాడో యూనివర్సిటీకి వెళ్లి వాటర్ రీసోర్స్ సిస్టమ్స్ లా డిప్లొమా చేసిండ్రు. 1990లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా కూడా కంప్లీట్ చేసిండ్రు. సెంట్రల్ వాటర్ కమిషన్ల ఇంజనీర్గా కెరియర్ షురూ చేసిన విద్యాసాగర్ రావు చాలా రాష్ట్రాలలో పనిచేసిండు. చివరాఖరికి చీఫ్ ఇంజనీర్ స్థాయిలో రిటైర్ అయ్యిండు. మన దేశం తరపున ప్రపంచ దేశాలల్లో పర్యటించి అక్కడి నీటిపారుదల రంగం మీద అధ్యయనం చేసి వాటిని ఇక్కడ అప్లై చేసి బీడు భూములకు నీళ్లందించుడుతోటి మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఇండియన్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు, ఇరిగేషన్ మేనేజ్మెంట్ బోర్డుల జీవితకాల సభ్యుడిగా ఉన్నారు విద్యాసాగర్ రావు. ఇంకా నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయంపై పోరాడుతూ మొదలైన తెలంగాణ ఉద్యమంలా నీటిపారుదల రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై గలం గట్టిగానే వినిపించిండ్రు విద్యాసాగర్ రావు. అన్ని దినపత్రికల్లో నీటిపారుదల విషయాల మీద వందలకు వందలు స్టోరీలు రాసిండ్రు. నీళ్లు నిజాలు పేరుతోని ఆయన రాసిన వ్యాసాలు తెలంగాణ ప్రజల గుండెలలో నిలిచిపోయినాయి. నీటిపారుదల రంగ నిపుణులుగా ప్రాజెక్టులు ఎట్లా గట్టాలే, ఎట్లా గడితే తెలంగాణకు లాభమో, సమైక్య పాలకులు ఎట్లా మోసం చేసిండ్రు, తన మాటలతోని జనాలకు వివరంగా చెప్పుట్లా ఆయనకు ఆయనే సాటిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంలా విద్యాసాగర్ రావు చెప్పిన మాటలు కూడా జోడైనాయనే చెప్పాలి. ప్రొఫెసర్ జయశంకర్ తోని కలిసి తెలంగాణ ఉద్యమంలా పోరాటం చేసిండ్రు విద్యాసాగర్ రావు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు విద్యాసాగర్ రావు. ఇరిగేషన్ రంగంలో ఆయనకున్న అనుభవంతోని సర్కారుకు సూచనలు చేస్తున్నారు. పూడిపోతున్న చెరువులు బాగు చేయాలన్న సర్కార్ సంకల్పంలా ఈయన పాత్ర కూడా ఉన్నది. ఇరిగేషన్ రంగంలో విద్యాసాగర్ రావుకున్న అనుభవం, ఆయన ఆలోచనలు మెచ్చుకుంటూ 2014లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంస్థ లీడింగ్ ఇంజనీరింగ్ పర్సనాలిటీగా గుర్తించి అవార్డిచ్చింది. ఇంకా కొంతకాలం నుంచి ఊపిరితిత్తుల వ్యాధితోని ఇబ్బందులు పడుతున్నారు విద్యాసాగర్ రావు. దీంతోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇందాక ఆయన తుది శ్వాస విడిచిండ్రు.